హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. శివునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చేశానండి ఈరోజు. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక కప్ బెల్లం తీసుకోవాలి. దానికి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగే వరకు అలా బాయిల్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ ప్రసాదానికి నెయ్యి ఎక్కువనే పడుతుందండి. సో ముందుగా జీడిపప్పు అండ్ కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకుందాం. దీనికి ఎంత నెయ్యి ఉంటే అంత టేస్టీగా అంత బాగుంటుందండి. ఆవు నెయ్యి అయినా వాడుకోవచ్చు, లేదా గేదె నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఇవి వేగిపోయాయి కదా, సో ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఆ నెయ్యిలో 1 కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని గోధుమ పిండి చక్కగా నెయ్యిలో వేయించుకోవాలి. అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ పిండిని వేయించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ గోధుమ పిండిని వేయించుకోవాలండి. చెప్పాను కదండి, నెయ్యి ఎక్కువే పడుతుందని చెప్పి. గోధుమ పిండి వేయించుకునేటప్పుడే నెయ్యి మధ్య మధ్యలో అలా వేసుకుంటూ వేయించుకోవాలి. ఇది మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఫైనల్గా ఇలా వస్తుందండి. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఇలాచీ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా. సో దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. బెల్లం వాటర్ యాడ్ చేయంలోనే పిండి చిక్కపడటం స్టార్ట్ అవుతుందండి. సో ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే పిండి ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా, దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్. ఇదంతా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అంతా ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని నెయ్యి అంతా కరిగి మొత్తం ప్రసాదానికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. అంతే అండి, శివునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెడీ అయిపోయింది. ఉపవాసం విరమించుకునేటప్పుడు మనం పూజ చేసుకుంటాం కదా, సో ఈ ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ ప్రసాదం తిని విరమించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.